Hello, welcome to Sakshi. This is Hari. I am coming up with a big news. గుడ్ న్యూస్ అని కూడా చెప్పాలి, ఎందుకంటే నిన్నటి వరకు యుఎస్లో చదువుకుంటున్న స్టూడెంట్స్ అలాగే ఇక్కడ మన భారతదేశంలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ వీళ్ళందరూ కూడా ఒక డైలమాలో ఉన్నారు. అంటే క్లారిటీ లోపించి అసలు H1B వీసాల పరిస్థితి ఏంటి, చదువుకుంటున్న వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే నిన్న అంటే అక్టోబర్ 20న USCIS అంటే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వీళ్ళు ఒక మార్గదర్శకాలు అంటే ఒక గైడెన్స్ రిలీజ్ చేశారు. చాలా క్లియర్ కట్గా ఎవరు ఈ 100,000 ప్రొక్లమేషన్ బిల్ ఏదైతే ఉందో దీని కిందకి ఎవరు వస్తారు, ఎవరు రారు, ఎవరు ఈ $100,000 అంటే $1,00,000 ఫీ ఎవరు కట్టాలి, ఎవరు కట్టనక్కర్లేదు, దీనిపై చాలా క్లియర్ కట్గా మార్గదర్శకాలు ఇచ్చి చాలామందికి ఉన్న కన్ఫ్యూజన్ని దూరం చేశారని చెప్పాలి. ఈ క్రమంలో మన భారతదేశం గురించే మాట్లాడితే ఇక్కడున్న పేరెంట్స్ అవ్వచ్చు, అలాగే H1B హోల్డర్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక క్లారిటీగా నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొక్లమేషన్ కిందకి ఎవరు వస్తారు ఎవరు రారది అనేది చూస్తే కనుక ముందుగా స్టూడెంట్స్ గురించి మాట్లాడదాం. బికాస్ ద బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ పాయింట్ వాజ్ లైస్ అబౌట్ స్టూడెంట్స్. ఈ స్టూడెంట్స్లో ఇప్పుడు ప్రస్తుతం F1 స్టేటస్ మీద అంటే గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, మాస్టర్స్ అవ్వచ్చు, ఇప్పుడు అక్కడ చదువుతున్న వాళ్ళు F1 స్టేటస్ మీద లీగల్గా చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సంవత్సరం కానీ లేదంటే వచ్చే సంవత్సరం కానీ యూనివర్సిటీస్ నుంచి బయటకు వచ్చినట్టయితే కనుక F1 నుంచి H1 స్టేటస్కి చేంజ్ ఆఫ్ స్టేటస్ అంటారు దాన్ని. ఆ చేంజ్ ఆఫ్ స్టేటస్ అయినప్పుడు ఈ 100,000 ఫీజు అనేది వర్తిస్తుందా, ఒకవేళ వర్తిస్తే కనుక మనల్ని ఎవరు తీసుకుంటారు, ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉండదు. బికాజ్ వీ జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ద యూనివర్సిటీ, మేబీ చేసుంటే కనుక ఇంటర్న్ చేసుంటాం, లేకపోతే ఓపీటీలో చేసుంటాం. సో దాని అంత మాత్రాన మనకి ఉద్యోగాలు రావు. ఒకవేళ మన దగ్గర క్యాలిబర్ స్కిల్ టాలెంట్ ఉన్నప్పటికీ మనల్ని $1,00,000 ఖర్చు పెట్టి ఏ కంపెనీ హైర్ చేసుకుంటుంది అనేది ఒక చాలా వరీడ్ పాయింట్గా ఉండింది. వాళ్ళందరికీ ఇది చాలా రిలీఫ్ ఇచ్చే వార్తనైతే ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే సో ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం కానీ ఆపై సంవత్సరం కానీ ఎవరైతే యాజ్ ఆన్ 21 సెప్టెంబర్ 12:01 అర్ధరాత్రి 12:01 సెప్టెంబర్ 21, 2025 అంతకు ముందు ఎవరైతే అమెరికాలో ఉంటూ ఉన్నారో హూ ఆర్ రిసైడింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆన్ F1 వీసా, స్టడీ వీసా మీద ఉంటున్న వాళ్ళు ఆ తర్వాత అంటే ఈ సంవత్సరం అవ్వచ్చు, నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు, యూనివర్సిటీస్ నుంచి బయటకు వచ్చి F1 నుంచి H1కి అప్లై చేసుకొని వాళ్ళ చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్లై చేసుకొని అది H1కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఈ $1,00,000 ఫీ అనేది వర్తించదు. ఇక్కడ నేను ఇంకోటి చెప్పాలి, వాళ్ళకి వర్తించదు అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఆర్ ఐ నెవర్ సెడ్ $100,000 H1B ఏదైతే వీసా సీకర్ ఎవరైతే ఉంటారంటే ఆ వీసా ఎవరికి కావాలి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు ఎప్పుడూ కట్టాలి అనేది ఏ ప్రొక్లమేషన్ ఆర్డర్ కూడా చెప్పలేదు. H1B నువ్వు అప్లై చేసుకుంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ బెనిఫిషియరీ అంటే నిన్ను హైర్ చేసుకునే ఆ ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో ఆ కంపెనీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఈ $1,00,000 కట్టాలి అనేది ఇక్కడ ప్రధానంగా ఉన్న ఈ ప్రొక్లమేషన్ ఆర్డర్లో ఉన్న మెయిన్ పాయింట్. దాన్ని చాలామంది దాన్ని కన్ఫ్యూజ్ అయ్యారు. H1B హోల్డర్స్ ఎవరైతే అంటే ఆ సీకర్స్ ఎవరైతే వీసా ఎవరికైతే కావాలి ఎవరు అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు $1,00,000 కట్టాలా అని పొరపాటు పడ్డవాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి నేను మరోసారి చెప్తాను, అది కాదు. సో మిమ్మల్ని ఎవరైతే హైర్ చేసుకుంటారో ఆ కంపెనీ ఆ ఎంప్లాయర్ వాళ్ళు $1,00,000 కట్టాలి అనేది ఒక కంటెన్షన్ పాయింట్గా ఉండింది. సో ఈ కన్ఫ్యూజన్కే సో US ఛాంబర్ ఆఫ్ కామర్స్ అవ్వచ్చు వాళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్ళారు. సో అది ఇంకా కోర్టులోనే ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో నిన్న అక్టోబర్ 20 సాయంత్రం లోకల్ టైం 4 గంటలకి అలాగే 5:30 గంటలకు మరొకసారి USCIS దాన్ని అప్డేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ముందుగా చెప్పాలంటే F1 స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ ఎవరైతే అమెరికన్ యూనివర్సిటీస్లో ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం చదువుకుంటున్నారో ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం కానీ యూనివర్సిటీస్ నుంచి బయటకు వచ్చి H1B వీసా అప్లై చేసుకుంటారో వాళ్ళు ఈ కేటగిరీలోకి రారు అనేది చాలా క్లియర్ కట్గా చెప్పారు. అయితే ఇక్కడ వీసాస్ విషయం ఒకసారి చూసుకుంటే 85,000 ఈ మన కోటా ఏదైతే ఉంటుందో ఈ వీసాస్లో 65,000కి 65,000 మంది గ్రాడ్యుయేషను అలాగే ఇతర కోర్సెస్ ఉంటాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ అలాగే ఇంజనీరింగ్ ఈ చదివే వాళ్ళది ఎక్కువ శాతం ఉంటారు. దాదాపు 73% అనేది గణాంకాలు చెప్తూ ఉన్నాయి. అలాగే 20,000 వీసాస్ వచ్చేసి మాస్టర్స్ చేసిన వాళ్ళకి ఉంటుంది.
అయితే ఇక్కడ కొత్త విషయం ఏంటంటే గవర్నమెంట్ ఫీ ఏదైతే ఉంటుందో ఈ వీసా అప్లై చేయడానికి కానీ అంటే ప్రీమియం ప్రాసెసింగ్ ఉంటుంది, అలాగే నార్మల్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. సో ఇవి కాక ఒక $6,000 కట్టవలసి ఉంటుంది అనేది ఈ కొత్త గైడ్ లైన్స్లో చెప్తోంది. $6,000 యూనో. సో నిన్నటి వరకు ఉన్న కన్ఫ్యూజన్కి $6,000 నిజంగా పెద్దదిగా అనిపించకపోవచ్చు, విచ్ ఇస్ ఫ్యాక్ట్, రైట్? సో ఇది ఇంకో క్లారిటీ. H1B వీసాల మీద ఆల్రెడీ ఉన్నవాళ్ళు, ఎక్స్టెన్షన్ చేసుకుంటున్న వాళ్ళు, ఎక్స్టెన్షన్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ $1,00,000 కేటగిరీలోకి రారు. ప్రధానంగా ఈ $1,00,000 ఎవరికి అంటే కనుక ఇది వేరే కంట్రీ నుంచి అంటే బయట దేశం నుంచి అమెరికాకి H1 అప్లై చేసుకుని వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి జాబ్ వీసా మీద వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న TCS అవ్వచ్చు, HCL అవ్వచ్చు, యాక్సెంచర్ అవ్వచ్చు, కాగ్నిజెంట్ అవ్వచ్చు, ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. సో ఇవి చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ నుంచి H1 మీద అక్కడ ఒకటికి పంపుతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వాళ్ళకి ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. బికాస్ దే హ్యావ్ టు పే 100,000 ఫీ టు ద US ఇమిగ్రేషన్. వాళ్ళకి ఇది వర్తిస్తుంది. నేను ఇండియా ఎగ్జాంపుల్గా చెప్పాను. అలాగే బయట ఏ దేశాల వాళ్ళైనా H1 మీద వెళ్ళాలి, అమెరికాకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలి అంటే కనుక వాళ్ళని హైర్ చేసుకుంటున్న ఏ కంపెనీ అయినా సరే ఫస్ట్ టైం అయితే కనుక ఖచ్చితంగా $1,00,000 చెల్లించాలి. అమెరికాలో ఉంటూ H1B మీద ఉండి వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటున్న వాళ్ళు కానీ, లేదంటే సవరణ ఏదన్నా కరెక్షన్స్ ఉంటే వాటి చేసుకునే వాళ్ళు కానీ వీళ్ళు కూడా ఈ 100,000 ఫీజ్ కిందకి రారు. అండ్ అనదర్ కీ పాయింట్ ఐ హ్యావ్ టు మెన్షన్ హియర్, రైట్? దెర్ ఈస్ అనదర్ క్వశ్చన్, బిగ్ కన్ఫ్యూజింగ్ క్వశ్చన్. ఎక్కడ ఏ సోషల్ మీడియాలో ఏ న్యూస్ చూసినా, ఇంక్లూడింగ్ అమెరికాలో ఉంటున్న అటార్నీస్తో లా ఆఫీసర్స్తో మాట్లాడినా వాళ్లకు కూడా క్లారిటీ లేని విషయం. ఈరోజు నేను మీకు చెప్పే క్లారిటీ ఏంటంటే అకార్డింగ్ టు USCIS నిన్న గైడ్లైన్స్ ఇచ్చిన ప్రకారం, లెట్స్ సే ఒక స్టూడెంట్ ఉన్నారు అమెరికాలో, ఈ సంవత్సరమో లేదంటే నెక్స్ట్ ఇయరో F1 మీద ఉన్న స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ అయ్యి యూనివర్సిటీ నుంచి బయటకు వస్తారు, వాళ్ళు H1 అప్లై చేసుకుంటారు. అది చేంజ్ ఆఫ్ స్టేటస్ అంటారు. చేంజ్ ఆఫ్ స్టేటస్ అయిపోయింది. ఇక వీసా స్టాంపింగ్, రైట్? సో వీసా స్టాంపింగ్కి వాళ్ళ హోమ్ కంట్రీకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటుంది ఇప్పటి వరకు. అలా వెళ్లకుండా అక్కడే ఉన్నట్లయితే కనుక ఎలాంటి కూడా ఉండదు. యూ కెన్ స్టే దేర్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ వీసా ఈజ్ వ్యాలిడ్. యూ కెన్ బీ ఆన్ దట్ చేంజ్ ఆఫ్ స్టేటస్లో ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు. కానీ వన్స్ యూ ఆర్ బ్యాక్ ఇన్ ద కంట్రీ అంటే హోమ్ కంట్రీ, మీరు ఇండియాకి వచ్చినట్టయితే ఇక్కడ స్టాంపింగ్కి వెళ్తాం. బికాజ్ అప్రూవల్ లెటర్స్ అన్నీ ఉంటాయి అక్కడ US ఇమిగ్రేషన్ దగ్గర నుంచి. H1 అప్రూవల్ పేపర్స్ ఇక్కడ తీసుకొని మనం కాన్సులేట్కి వెళ్తాం, స్టాంపింగ్ వేయించుకుంటాం, మళ్ళీ వెనక్కి వెళ్తాం. నిన్నటి వరకు ఉన్న ఒక డౌట్ ఏంటంటే అలా ఇండియా వచ్చి స్టాంపింగ్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు ఈ $1,00,000 కట్టమని అక్కడ హోమ్లాండ్ సెక్యూరిటీ కానీ US ఇమిగ్రేషన్స్ కానీ వీళ్ళు అడుగుతారా అనే ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉండింది. ఆ కన్ఫ్యూజన్ని కూడా చాలా క్లారిటీగా క్లియర్ చేసింది USCIS. విషయం ఏంటంటే అలా చేంజ్ ఆఫ్ స్టేటస్ చేసుకొని ఇండియాకో వాళ్ళ హోమ్ కంట్రీస్కో వెళ్ళి స్టాంపింగ్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ అమెరికా అడుగు పెడుతున్నా కానీ ఈ $1,00,000 అనేది అప్లై కాదు. సో నో కంపెనీ నీడ్స్ టు పే దిస్ 100,000 బికాజ్ సెప్టెంబర్ 21 అర్ధరాత్రి 12 కంటే ముందు వాళ్ళు లీగల్గా నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీలో F1 స్టూడెంట్గా వాళ్ళు అమెరికాలో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ చేంజ్ ఆఫ్ స్టేటస్ జరిగింది, విచ్ ఇస్ లీగలీ. నాన్ ఇమిగ్రెంట్ వీసా ఏదైతే ఉందో ఆ కేటగిరీలో ఉన్నవాళ్ళు చేంజ్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేసుకున్నారు, లీగల్గా వాళ్ళకి అప్రూవల్ వచ్చింది. ఆ స్టాంపింగ్ కోసం వాళ్ళు తిరిగి వాళ్ళ హోమ్ కంట్రీకి వచ్చారు, స్టాంపింగ్ అయింది, తిరిగి మళ్ళీ అమెరికా వెళ్తున్నారు. సో ఈ డేట్ ఏదైతే ఉంటుందో ఈ డేట్ కానీ లేకపోతే ఎప్పుడు వాళ్ళు ఇటు వచ్చారు, ఎప్పుడు మళ్ళీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అవుతున్నారు, ఇవన్నీ కూడా అది పెద్ద విషయం కాదు. అది వాళ్ళ పాస్పోర్ట్ కానీ లేకపోతే ట్రావెల్ హిస్టరీ కానీ చూస్తే క్లియర్ కట్గా తెలిసిపోతుంది. సో మొత్తానికి ఇక్కడ చాలా గట్టిగా చెప్పదలుచుకుంది ఏంటి అంటే కనుక సెప్టెంబర్ 21 అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషం ఆన్ ఆర్ ఆఫ్టర్, రైట్? సో 21 సెప్టెంబర్ 2025 12 గంటల 1 నిమిషం లేదా ఆ తర్వాత ఎవరైతే H1B అప్లై చేసుకుంటున్నారో బియాండ్ అమెరికా అంటే అవుట్ సైడ్ అమెరికాలో కాకుండా బయట దేశాల నుంచి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ $1,00,000 ఫీజు అనేది వర్తిస్తుంది. ఈ సెప్టెంబర్ 21, 2025 అంతకు ముందు అక్కడ లీగల్గా ఉన్నవాళ్ళు H1B హోల్డర్స్ అవ్వచ్చు, F1 వీసా హోల్డర్స్ అవ్వచ్చు, ఆ తర్వాత H1కి అప్లై చేసుకుంటున్న వాళ్ళు అవ్వచ్చు, ఈ చేంజ్ ఆఫ్ స్టేటస్ని అప్లై చేసుకుంటున్న వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళకి అప్రూవల్ వస్తే వాళ్ళు తిరిగి ఇండియా వచ్చి స్టాంప్ వేసుకుని తిరిగి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు అవ్వచ్చు. వీళ్ళెవరికి కూడా ఈ $1,00,000 ఫీ అనేది వర్తించదు.
ఈజ్ ఇట్ నాట్ అ వెరీ కీ పాయింట్ టు టేక్ అవే ఆఫ్ దిస్ ప్రోగ్రామ్? ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఐ విల్ కీప్ ఆన్ గివింగ్ ద క్లారిటీ. సో యూఎస్సిఐఎస్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది, గైడ్లైన్స్ ఏదైనా ఉంటే కొత్తగా అవి అప్డేట్ చేస్తూ ఉంటారు. ఐ విల్ ట్రై టు గివ్ టు క్లియర్ ద కన్ఫ్యూజన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.